హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం గొంతు బాగాలేదు, ఏమనుకోవద్దండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఒంట్లో బాగాలేదు. సో ఇప్పుడు నేను సేమియా పరమాన్నం చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ రోస్టెడ్ బ్యాంబినో నేను తెప్పించుకుంటాను కాబట్టి సో నేను బ్యాంబినోని నేను వేయించవలసిన అవసరం లేదు. కానీ నేను బ్యాంబినోలో ఒక పౌడర్ వేస్తాను. ఆ పౌడర్ ఏంటంటే బాదం పప్పు, అలాగే జీడిపప్పు, ఇలాచి వేసేసి నేను పంచదార వేసేసి నేను ఈ గ్లాస్తో నేను ఈ ఈ ఈ ఈ కొంచెం ఈ పెద్ద గ్లాస్తో నేను తీసుకున్నాను అనమాట బ్యాంబినో. సో నేను దానికి కొంచెం తక్కువలో షుగర్ తీసుకున్నాను. సో నేను వేసేది మాత్రం ఇలాచి, బాదం పప్పు, అలాగే జీడిపప్పు ఇవి వేసేసి నేను గ్రైండ్ చేసేసుకుంటాను. అప్పుడు మనం ఈ పౌడర్ వేసామనుకోండి, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది పరమాన్నం అనేది. పలచపలచగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. సో ఇది నేను గ్రైండ్ చేసేసుకున్నాక మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నాను. నేతిలో నేను జీడిపప్పులు అలాగే కిస్మిస్లు వేసేసుకున్నాను. ఆ పప్పు కూడా వేశాను. మన ఒక్కపొడి దాంట్లో ఉంటుంది చూసారా, ఇదివరకు క్రేన్ ఒక్కపొడిలో వేసేవారు. ఆ పప్పు కూడా దాని పేరు మర్చిపోయాను. ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అవి ఎక్కువ మనం ఇలాంటి ఖీర్స్లోకే వాడతాం. అలాగే షీర్ కుర్మా ఉంటుంది చూసారా, దాంట్లో కూడా వాడతారు. సో ఒంట్లో బాగాలేక మైండ్కి ఎంత ఆలోచించినా నాకు రావట్లేదు. సో ఇవన్నీ బాగా వేయించేసుకుంటున్నాను. సో బాగా వేగిపోయి మరీ మార్చేసుకోకండి. సో ఈ టైంలోనే బాగా పొంగిపోయాయి ఇవి కూడా. ఈ టైంలో ఎర్రగా ఉన్నప్పుడే నేను తీసేసుకుంటున్నాను. సో నేను మిగతా ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా నేను ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ వేసేసి నేను బ్యాంబినోను ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాను. నేను సగ్గుబియ్యం వేస్ట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వేస్ట్ చేసుకుంటే. 1 మినిట్ అండి, నేను స్టవ్ ఆన్ చేయలేదు. 1 మినిట్. ఎవరు ఉండరు కదండి, నేను ఒకదానే చేస్తాను. సో స్టవ్ ఆన్ చేసుకోలేదు, మర్చిపోయాను. సో ఇప్పుడు ఇవి ఇలా వేసేసుకున్నాను కదా, సగ్గుబియ్యం వేసేసుకున్నాను. నేను ఇప్పుడు పాలు పోసేసుకుంటానండి. నేను ఒక ఫుల్ గ్లాస్ పాలు తీసుకున్నాను. కాచిన పాలేనండి, కాచిన పాలే నేను ఫుల్ గ్లాస్ తీసేసుకున్నాను. ఇంకా అవసరం పడతాయి కూడా, వేస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఇలా చక్కగా ఈ సగ్గుబియ్యాన్ని ఈ బ్యాంబినోని ఇలా కలిపేసుకుంటాను. నాకు కొంచెం ఇంకా పాలు పడతాయని అని అనిపిస్తుంది. వేసేసుకున్నానండి. ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది కదా, మరీ చిక్కగా ఉన్నా బాగుండదు. కానీ మనది చిక్కగానే వస్తుంది. ఎందుకు చిక్కగా వస్తుందంటే ఇది ఒక్కసారి మరగాలండి. ఎందుకు చిక్కగా వస్తుందంటే మనం పంచదార పౌడర్లో మనం జీడిపప్పు వేసాం, అలాగే బాదం పప్పు వేసాం కాబట్టి, ఇలాచి వేసి మనం గ్రైండ్ చేసాం కదా, పౌడర్ వేసినాం కాబట్టి కొంచెం చిక్కగా రావచ్చు, నో ప్రాబ్లం. ఇది 1 నిమిషం మరిగాక మీకు మళ్ళీ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేస్తాను. చూసారు కదండి, మరుగు వచ్చేసింది. నేను సగ్గుబియ్యం వేసుకున్నాను, సేమియా వేసుకున్నాను. నేను ఇప్పుడు పంచదార పౌడర్ వేసేసి వెంటనే కలిపేస్తాను. వెంటనే కలిపేసుకోండి. లేదా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు వెంటనే కలపడం రాదండి, ఇప్పుడు నేను చూసేసారా, నేను కలిపేసాను వెంటనే కాబట్టి కలిసిపోయింది. ఒకవేళ కొంచెం లేట్ అయింది అనుకోండి, గడ్డలు కట్టేస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం పాలు పోసేసి డైల్యూట్ చేసేసుకుని ఆ పౌడర్ని పాలల్లో వేసేసి డైల్యూట్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను వెంటనే కలిపేశాను కాబట్టి నాది ఎక్కడ ఉండలు కట్టలేదు. సో ఇప్పుడు నేను ఇప్పుడు మాత్రం నేను కొంచెం నా గ్లాస్లో కొంచెం ఉండిపోయాను చూసారు కదా, అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను డైల్యూట్ చేసేస్తాను. సో డైల్యూట్ చేసేసి ఆ డైల్యూట్ చేసిన పాలతో ఉన్న పౌడర్ని నేను వేసేస్తాను. అంటే ఆ జీడిపప్పు, ఆ పంచదార, అలాగే బాదం, అలాగే ఇలాచి వేసాం కదా, ఇది నేను వేసే లోపల లేట్ అయిపోతుంది కదా, అందుకని నేను ఇప్పుడు పాలతో వేసేసాను. ఇందాక మాత్రం నేను కలిపేయగలిగాను కాబట్టి, తొందరగా కలిపేశాను కాబట్టి ఉండగట్లేదు. చూసారా ఈ కన్సిస్టెన్సీ ఎంత బాగుంటుందో. సో నేను ఇప్పుడు పంచదార అన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. నేను కచ్చాబిచ్చాగా దంచి పెట్టుకున్నాను ఇలాచీ పౌడర్, అది వేసేసుకున్నాను. అలాగే నేను ఎప్పుడు సేమియా పరమాన్నం చేసినా నేను దీన్ని మిల్క్ మేడ్ అంటారు, ఈ మిల్క్ మేడ్ వేస్తాను. ఎప్పుడైతే మనం ఈ మిల్క్ మేడ్ వేస్తామో దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, దీని టెక్స్చర్ మారిపోతుంది. చిక్కదనమే కాకుండా ఒక రిచ్ ఫుడ్ మనం తింటున్నట్టు ఉంటుందన్నమాట. సో నేను ఒక 1 స్పూన్ ఫుల్ వేసేసాను.
దీన్ని మనం ఇలా అనేసామనుకోండి, మొత్తం దీనికి ఉన్నదంతా వెళ్ళిపోతుంది, అంత బాగా కరిగిపోతుంది, తొందరగా కరిగిపోతుంది. సో దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. ఎప్పుడైతే మనం మిల్క్ మేడ్ వేసేసామో ఇలా కలిపేసుకోవడమే. మొత్తం అంతా అయిపోయిందండి. మనం వేయవలసినవి అన్నీ అయిపోయి లాస్ట్లో కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసి, హాఫ్ స్పూన్ నెయ్యి అండి వేసేసి, అప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, అలాగే బాదం పప్పులు, ఆ ఒక్క పొడిలో వేసే పలుకులు అని చెప్పాను కదా, ఆ పలుకులు, దాని పేరు ఏదో ఉందండి, నాకు గుర్తుకైతే రావట్లేదు. ఆ పప్పులు వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, సేమియా పరవన్నం, సగ్గు బియ్యంతో చేసిన సేమియా పరవన్నం రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పిల్లలకి పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఓకేనా అండి? బాయ్ అండి.